ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 24వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో దేవతలను ఆరాధించువారు నాశవంతమైనటువంటి ఫలమును పొందుతారని చెప్పారు. అయితే అట్టి నాశవంతమునకు ఫలమునకై ప్రయత్నించువారు అల్పబుద్ధి గలవారై ఉంటారు. మరి దేవతారాధకులు దేని పొందుతారయ్యా? దేవతారాధకులు ఆయా దేవతలను, భగవదారాధకులేమో భగవంతుని పొందుతారని చెప్తున్నారు. కాబట్టి విగ్రుడవాడు ఏమి చేయాలి? శాశ్వత మోక్ష పదవినిచ్చేటువంటి పరమాత్మని ఆశ్రయించాలి. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 24వ శ్లోకంలో అయినా కానీ జనులలో కొందరు తనను ఎందుకు ఆశ్రయించట్లేదో తెలుపుతున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అవ్యయం నాశరహితమైనటియు, అనుత్తమం సర్వోత్తమమైనటియు, పరం ప్రకృతి పరమైనటియు, మమ నా యొక్క భావం స్వరూపమును, అజానంత తెలియని, అబుద్ధయ అవివేకులు, అవ్యక్తం నేత్రాదీంద్రియములకు గోచరము కాని మాం నన్ను వ్యక్తిం ఆపన్నం పాంచభౌతిక దేహమును పొందిన వానినిగా మన్యంతే తలంచుచున్నారు. నాశరహితమైనటియు, సర్వోత్తమమైనటియు, ప్రకృతికి పరమై విలసులనటియు నా స్వరూపము తెలియని అవివేకులు అవ్యక్త రూపుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానిగా తలంచుతున్నారు. భగవంతుడు వాస్తవముగా నిరాకారుడు, సర్వవ్యాపి, ప్రపంచాతీతుడు, ప్రకృతికి విలక్షణమైన వాడు, అనంతుడు, నాశరహితుడు. లోక కళ్యాణార్థమై వారు అప్పుడప్పుడు దేహమును ధరించి దుష్ట శిక్ష రక్షణ, ధర్మ సముద్ధరణాది కార్యములను అమర్చుటకై లోకమును అవతరించుతుందరు. మాయను స్వాధీనపరుచుకొనిన వాడు కనుక వారు తన ఇష్ట ప్రకారము దేహమును గ్రహించుటకు, త్యజించుటకు శక్తి కలిగి ఉండును. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.